బులెటిన్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. కామారెడ్డిలోని పాత జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. 15 మంది కూలీలతో వెళుతున్న ఆటోను మరొక ఆటో ఢీకొట్టింది. 5గురు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పనులు ముగించుకుని తిరిగి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మాజీ సీఎం జగన్ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ఆరోపించారు. పొంతన లేని లెక్కలు చెప్పి కడప జిల్లా పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఏ గ్రామంలోనైనా సర్పంచ్ ఆధ్వర్యంలో పంచాయతీలు జరుగుతాయి. కానీ ఆదిలాబాద్ జిల్లా నాగపూర్లో సర్పంచ్ గా గెలిచిన తిరుపతిపై పంచాయతీ పెట్టారు బాధితులు. వనపర్తి జిల్లాలో మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన మహిళ ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆరోపణలు వచ్చాయి. విషయం ఇంట్లో తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. మహిళను మౌలాలీలో హత్య చేసినట్టు డీఎస్పీ తెలిపారు. తిరుపతి జిల్లా రామక్కపల్లెకు చెందిన అన్నపూర్ణమ్మ మెడలో చైన్ దొంగిలించిన నిందితుల్ని కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. 3 తులాల బంగారం గొలుసు, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ములుగు జిల్లా ఏటూరు నాగారు మండలంలో ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై కారు భారీ క్రే ఢీకొట్టాయి. 2 లోయల్లోకి దూసుకువెళ్లాయి. కారు డ్రైవర్ మృతి చెందగా మరొక 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. 22వ యానాం ప్రజా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు వినోద కార్యక్రమాలు హోరెత్తాయి. ప్రజలు భారీగా తరలి రావడంతో యానాం కిక్కిరిసిపోయింది. సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థి దశ నుండి అవగాహన కలిగి ఉండాలని శ్రీ కుమార రామభీష్మేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ జగదీష్ మోహన్ తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ వీఆర్ఓ శ్రీనివాసులు దొరికిపోయారు. కోనరాజుపల్లికి చెందిన రైతులు రాజారెడ్డి, రమణారెడ్డి వద్ద 9,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతపురం జిల్లా నక్కనదొడ్డి సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందింది. నర్సాపురానికి చెందిన సావిత్రమ్మ రోజు బ్యాంకు పని నిమిత్తం కొత్త చెరువు వెళ్లేందుకు బస్సు ఎక్కేందుకు వచ్చారు. నక్కనదొడ్డి సమీపంలో నిలబడి ఉన్న సావిత్రమ్మపై బస్సు దూసుకువెళ్లడంతో మృతి చెందింది.